ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఫిబ్రవరి 14. మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు. నిర్గమకాండం 25వ అధ్యాయం 4-5 వచనాలు. మేక వెంట్రుకలు. మేకపోతు ఎత్తైన కొండ శిఖరముల మీద మేయుటకు అలవాటు పడినది. నిటారైన కొండలను చూచి ఎక్కుటకు అది వెనుక తీయదు. ఉన్నత స్థలములను వెతుకుచు పైకి వెళ్ళుచున్న మేక గంభీరముగా ఉండును. క్రైస్తవ జీవితం ఉన్నత పర్వతమునెక్కుటతో సమానం. నీవు దేవుని సన్నిధి అనుభవింపగోరుచున్నావా? నీవు దేవుని మహిమను చూడగోరుచున్నావా? అట్లయినచో కష్టములనేది పర్వతములను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడి వెనుకకు తిరగకుండవలెను. ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు గుడారమునంతటినీ కప్పెను. ఇది పాపములన్నింటినీ కప్పగలిగిన యేసు ప్రభు రక్తమును సూచించుచున్నది. సముద్ర వత్సల తోళ్ళు కూడా గుడారమునంతటినీ కప్పెను. నీటి కుక్క అనగా సముద్ర వత్సల తన పిల్లలను అధిక జాగ్రత్తతో కాయును. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ఏ ఇతర జంతువు తన పిల్లలకు హాని చేయకుండా కాపాడును. పక్షిరాజు తన పిల్లలను కాయునట్లును. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11-12 వచనాలు. గొర్రెల కాపరి గొర్రెలను కాయునట్లును. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. మనలను యేసుక్రీస్తు ప్రభు కాయునను పాఠమును ఈ సముద్ర వత్సల తోళ్ళు ద్వారా నేర్చుకొనుచున్నాము. రోగులు, పేదలు, అనేక అవసరతల్లో ఉన్న వారిని కాయుటకు కాపురుల అవసరము. కనుక ఓ ప్రభువా, వాత్సల్యత గల కాపురులను మాకు దయచేసి మమ్మను కూడా అట్టి వారినిగా చేయమని ప్రార్థించవలను. ప్రభు మిమ్మను, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.